సాయిరాం. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. బాబా భక్తులందరికీ నమస్కారము. సాయి కుటుంబ సభ్యులందరూ ఆ సాయినాథుని ఆశీస్సులతో సుఖంగా ఆయురారోగ్యాలతో అఖండ అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని అనుదినము ఆ సాయినాథుణ్ణి కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో బాబా గారైతే ఒక చక్కటి సందేశాన్నైతే పంపించారు ఫ్రెండ్స్. ఆ సందేశమేమిటో బాబా మాటల్లోనే విందాం. బిడ్డ, చూడగానే గోమాతను తాకు నాయన, నువ్వు కోరుకున్నది నీ సొంతమవుతుంది అని బాబాగారైతే చెబుతున్నారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బాబా అందించే శుభవార్త వినే ముందు నాది ఒక చిన్న విన్నపం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సాయి బంధువులందరికీ చేరే విధంగా షేర్ చేయండి. క్రొత్తగా ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, ఆ బాబా నామాన్ని స్మరిస్తూ బాబా చెప్పే సందేశాన్నైతే వినండి ఫ్రెండ్స్. బిడ్డ, ఈ కొత్త జీవితాన్ని అనుభవించడానికి ఆహ్వానం పలకడానికి సిద్ధంగా ఉండు నాయన. ఇకపై నీ జీవితంలో అన్నీ శుభవార్తలే అని తెలపడానికి వచ్చాను. ఏమిటి బాబా, ఎప్పుడు శుభవార్త అని చెబుతూ ఉంటారు, కానీ జీవితంలో ఒక శుభవార్త కూడా నేను వినడం లేదు, ఒక తీయటి కబురును కూడా నేను గమనించడం లేదని నువ్వు బాధపడకు నాయనా. ఎందుకంటే మనం చేసిన చిన్న చిన్న పాపాల వలన ఈ కర్మలన్నీ అనుభవించగా తప్పదు కదా. ఇప్పుడు ఆ కర్మ ఫలాలన్నీ తొలగిపోయాయి అని నీకు నేను ఈ సందేశం ద్వారా చెప్పడానికి వచ్చాను నాయన. ఇప్పటి నుంచి నీ జీవితంలో ఒక్కొక్క మార్పును, ఒక్కొక్క సంతోషకరమైన మార్పును నువ్వు గమనిస్తావు. చేదు రోజులన్నీ వెళ్ళిపోయి తీయటి రోజులు ఇప్పటి నుంచి నీకు ఆరంభం అయ్యాయని చెప్పడానికి వచ్చాను నాయన. ఎందుకంటే మరి నీకు ఎనలేని సంతోషాలు రాబోతున్నాయి కదా. నీ జీవితమే మారబోతుంది. ఇది నువ్వు కని విని ఎరుగని ఒక మంచి మార్పు నాయన. ఆరోగ్యం, ధనం, సంతోషం, సొంత గృహం, వాహనం అన్నీ కూడా నీకు రావడం అనేది మొదలవుతుంది. నిన్ను పట్టి పీడిస్తున్న అప్పులతో సహా అన్నిటినీ తరిమి వేశాను నాయన. ఇక నీ జీవితంలో ఏ పీడలు కూడా నీ కుటుంబాన్ని బాధ పెట్టలేవు. నీ వైపు రాకుండా నేను కాపాడుతాను నాయన. నువ్వు కోరుకున్న ప్రతీదీ కూడా, ప్రతి కోరిక కూడా న్యాయమైనదే. అందుకే నీకు సకల సంతోషాలు ఇస్తున్నాను నాయన. నువ్వు ఏది తలుచుకుంటే అది ఖచ్చితంగా జరుగుతుంది. అందువల్ల అంతా మంచే జరుగుతుంది కదా. నువ్వు ఇంతకు ముందు ఇతరులకు చాలా ధనాన్ని అప్పుగా ఇచ్చావు. నీ ధనం కోసం నువ్వు బ్రతిమలాడే పరిస్థితి తెచ్చుకున్నావు నాయన. ఇమ్మని అడుగుతుంటే నిన్ను వారు చాలా బెదిరిస్తున్నారు కదా, మేము ఇవ్వమని. బిడ్డ, నువ్వు అందుకు చాలా నిరాశ చెందుతున్నావు. ఎంతో కష్టపడి సంపాదించుకున్న డబ్బులన్నీ వడ్డీకి ఆశపడి నువ్వు పరులకు ఇచ్చావు. కానీ ఆ ధనాన్ని ఎలా రాబట్టుకోవాలో అర్థం కాక నానా తంటాలు పడుతున్నావు నాయన. కానీ నీ చేతికి నీ ధనాన్ని ఖచ్చితంగా అందించే బాధ్యత నాది. వాళ్ళ మనసులు మారి వాళ్ళే స్వయంగా వచ్చి ధనాన్ని నీ చేతికి అందిస్తారు బిడ్డ. నీకు అంత సంతోషమే కదా. ఇప్పటి నుంచి ఎప్పుడూ కూడా నీ జీవితం మధురంగా ఉండేలాగా నేను చేస్తాను. పిల్లలు కూడా వారు అనుకున్న రంగంలో వృద్ధిలోకి వస్తారు నాయన. జీవితంలో ఇప్పటి వరకు మీతో స్నేహం చేసి మిమ్మల్ని బాధపెట్టిన అతి పెద్ద రాక్షసి రుణబాధలు ఇక దానికి సరైన గుణపాఠం నేర్పించి పంపివేస్తాను నాయన. మీకు కూడా నేను చెప్పాల్సింది ఉంది. ఏమిటో తెలుసా బిడ్డ, మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. చూశారుగా, చిన్నగా మొదలుపెట్టి ఎన్ని అప్పుల బాధలు పడ్డారో. మీ ధనాన్ని మీ చేతికి అందించుకోవడానికి కూడా ఎన్నో తంటాలు పడ్డారు. ఇకపై జాగ్రత్తగా మసులుకొని ఎవరికి సహాయం చేయాలి, ఎవరికి ఇవ్వకూడదు అని నీ జీవితాన్ని చక్కగా ఆలోచించి మసులుకోవాలి నాయన. మరలా అలాంటి పరిస్థితి తెచ్చుకోకూడదని నేను హెచ్చరిస్తున్నాను బిడ్డ. వీలైనంత అవసరార్థులకు సహాయపడండి, మంచిదే కానీ అవసరం లేని వారికి ఇవ్వవద్దు నాయన. నా ఆశీర్వాదాలు మీకు ఎప్పుడూ ఉంటాయి. అందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటాను నాయన. మీలో ఎవరైతే ఏ కష్టంతో ఎంతో ఇబ్బంది పడుతూ ఎన్నో రోజులుగా బాధను అనుభవిస్తూ ధనం పరంగా కానీ
అప్పుల బాధలతో కానీ, రుణ బాధలతో కానీ, ఉద్యోగ సమస్యలతో కానీ, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య అంటూ ఉంటుంది కదా. అటువంటి వారందరికీ కూడా నేను ఒక దారి చూపిస్తాను నాయన. ఆ దారిలో మీరు ప్రయాణిస్తే మీకు అంతా కూడా మంచే జరుగుతుంది. నేను మీ అందరికీ తల్లిదండ్రుల స్థానంలో, ఒక గురుస్థానంలో ఉండి ఈ మాటలు చెబుతున్నాను నాయన. మీరందరూ నా దృష్టిలో సమానమే. మీలో కొందరు నన్ను భగవంతుడు అనుకుంటారు, కొందరు తల్లిదండ్రులుగా భావిస్తారు, ఇంకొందరు గురువుగా భావిస్తారు బిడ్డ. మీరు ఎలా పిలిచినా నాకు ఆనందమే. గురువు అంటే మీకు మంచి మార్గం చూపించేవాడే కదా. మీరు ఏ దారిలో వెళితే ఎలా జరుగుతుంది అనేది, ఎలా నడుచుకోవాలి, ఎలా జీవించాలో చెప్పడమే గురువు యొక్క బాధ్యత నాయన. మరి మీలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి మీకు జ్ఞానం ప్రసాదించడం గురువు చేసే పని. మీరు ఏది కోరుకున్నా అది సాధించడానికి మీకు శక్తి, సామర్థ్యాలు తన బోధనల ద్వారా అందిస్తారు గురువులు. మీరందరూ కూడా ఎప్పుడూ నా ఆలయానికి వచ్చి పూజలు చేస్తారు, నాకు నైవేద్యాలు సమర్పిస్తారు. మీ కోరికలన్నీ కూడా నాతో చెప్పుకుంటారు బిడ్డ. వాటితో పాటుగా మీరు ఇంకొక పని కూడా చెయ్యాలి. ఎందుకంటే నాకు నా బిడ్డలు అందరూ సమానమే. వారిలో కొందరు బాగుండి కొందరు బాగలేకపోతే ఎలా చెప్పు నాయనా. ఏ విధంగా బాధపడతారో నేను అదే విధంగా బాధపడతాను. ఏ విధంగా అయినా సరే వారికి సహాయపడాలని, వారి కర్మలన్నీ తొలగించాలని ప్రయత్నం చేస్తాను బిడ్డ. అందువల్ల మీలో కొందరు చేయగలిగిన వారు రేపు పేదవారికి అన్నదానం చెయ్యండి. కనీసం రేపు కాకపోయినా గురువారం రోజు అన్నదానం చెయ్యండి బిడ్డ. వస్త్రదానం చేయండి. వారికి అవసరమైనది ఏదైనా వారికి ఇవ్వండి. మీరు ఎంతవరకు చేయగలరు, మీ శక్తి ఎంతవరకు ఉందో అంతవరకు మాత్రమే చేయండి బిడ్డ. కనీసం ఒక్కొక్కరికి ఒక్కొక్క పండు ఇచ్చి మీరు వాళ్ళ ఆశీర్వాదం తీసుకున్నా చాలు. మీకు అన్నదానం చేసినంత ఫలితమైతే వస్తుంది నాయన. మీరు ఎంతో ధనాన్ని ఖర్చు పెట్టుకొని చెయ్యమని నేను చెప్పడం లేదు. మీ శక్తి మేరకు చేస్తే చాలని చెబుతున్నాను నాయన. అలాగని చెయ్యగలిగిన వారు కూడా చిన్న మొత్తంలోనే చెయ్యడం అన్నది తగినది కాదు బిడ్డ. ఎవరికి ఏది అవసరమో అది అందించండి. వారు ఎంతో ఆనందంగా ఉంటారు కదా. వారి ఆనందం మీకు ఎంతో మంచి జరిగేలా చేస్తుంది నాయన. వారికి చేసినవి ఏవైనా సరే నాకు చెందుతాయి. మీరు మంచి చేసినా చెడు చేసినా అవన్నీ కూడా ఎన్నో రెట్లు మీరు పొందుతారు బిడ్డ. కనుక మంచి చేయండి. మీరు పేదవారికి ఏమి అందించినా వారి రూపంలో నేను స్వీకరిస్తాను నాయన. ఒక రూపాయి ఇచ్చినా చాలు, అందులో నేను ఎంతో ఆనందాన్ని పొందుతాను బిడ్డ. మీలో కొందరికి ఇటువంటి చెబితే అసలు నచ్చడం లేదు. కానీ మీ ఆరోగ్యం కోసం తల్లి చేది మందు పెడుతుంది. ఎందుకని? మీకు ఆరోగ్యం చేకూరాలనే కదా నాయన. అలా మీకు వినడానికి చేదుగా ఉన్నా, కష్టంగా ఉన్నా నేను మీకు మంచి మాటలే చెబుతాను. నేను మీ గురుస్థానంలో ఉన్నప్పుడు మీకు మంచి మాటలే కదా చెప్పాలి. మీరు ఏదైనా సాధించాలని అనుకున్నప్పుడు పట్టుదలగా ముందుకు నడవడానికి నా యొక్క మాటలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి నాయన. కానీ ఇలా చెప్పడం చాలామందికి నచ్చదు. ఎప్పుడు బాబా ఇలానే చెబుతూ ఉంటాడని మీరు అనుకోవచ్చు. తద్వారా మీరు ముందుకు వెళ్ళి ఎంతో స్థాయికి చేరుకుంటారు బిడ్డ. నేను చెప్పే మాటలను వింటే కనుక నేను మీకు చెప్పేది ఒక్కటే. పర్వదినాలలో చేసిన సహాయం చిన్నదైన ఎన్నో రెట్ల ఫలితాన్ని మీకు అందిస్తుంది. మీకు శక్తి ఉంటే మీకు వీలైనప్పుడల్లా అన్నదానం చేస్తూ ఉండండి. వస్త్రదానం కూడా చెయ్యొచ్చు నాయన. నేను మీలో నివసించిన వాడను. మీ సాధక బాధలన్నీ నేను చూసిన వాడిని. మీకు ఏది అవసరం, ఏది అవసరం లేదో నాకు బాగా తెలుసు బిడ్డ. మీకు అవసరమైనవి అన్నీ కూడా మీకు అందిస్తాను. మీరు ఈ లోకంలో సుఖంగా జీవించడానికి కావలసినవి అన్నీ కూడా నేను సమకూరుస్తాను నాయన. మీ ద్వారా నేను మరొకరికి సహాయం అందేలా చేస్తాను. అప్పుడు వారు మీలోనే నన్ను చూసుకొని ఆనందం పొందుతారు. వారి ఆనందంలోనే మీకు ఆశీస్సులు అందుతాయి బిడ్డ. నేను చెప్పినది ఎవరైతే ఇష్టపడతారో వారు ఈ విధంగా పేదవారికి సహాయం చేసి ఆనందం పొందుతారు. మీ అందరికీ మంచి మనసులో అవతలి వారికి సహాయం చేసే గుణం అలవడడానికి నా ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయని తెలియపరుస్తాను. బిడ్డ, నువ్వు కోరుకున్న ధనం నీ సొంతమవుతుంది. ఇది నా మాటగా గుర్తించుకో నాయన. దీర్ఘాయుష్మాన్ భవ.
చూడండి ఫ్రెండ్స్, బాబాను నమ్మండి, మీకు అంతా మంచే జరుగుతుంది. ఓం శ్రీ సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు.